అత్తయ్య ఇక చాలా అత్తయ్య దిగండి. ఈ ఉయ్యాలాట ఏదో బాగుందమ్మా, ఇంకాసేపు ఆడితే బాగుండేది కదా. అవును, ఇంకొద్దిసేపు కూర్చోండి ఆంటీ. అమ్మో, ఇక నా వల్ల కాదు. పాపం గెస్ట్లందరూ ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకు అత్తయ్యా? పెళ్లి కూతురే ఊగాలి, పెళ్లి కొడుకే ఊపాలి అన్నదేమి లేదు కదా. ఎవరైనా సరదాగా ఊగొచ్చు. ఇప్పుడు మా అక్క కూర్చుంటుంది, మా బావగారు ఊపుతారు. అక్క రాక్క. నేనా? వద్దు. రాక్క. బావగారు మీరు పిలవండి. బంగారం రా. వద్దు. సరదాకే కదమ్మా, వెళ్ళు. లేదు. అవును, నా ఫోన్ ఇది. అర్జెంట్గా ఫోన్ మాట్లాడాలి. నాకు జడ్జ్ గారితో కాల్ ఉంది. ఆ, అది తర్వాత మాట్లాడొచ్చు. రా బంగారం. తప్పేటట్టు లేదక్కా. మనకి నిజం చెప్పే ఛాన్సు లేదు. చాలా ఆపండి. ఏంటి అప్పుడేనా? చాలు అన్నాను కదా, ఆపండి. అలా ఏం కాదు. ఏంటమ్మా అంత ధైర్యవంతురాలివి, ఉయ్యాలు ఊగడానికి భయపడుతున్నావేంటి? పాపం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయనుకుంటండి. విక్రమ్, చాలు రాపు. చాలా ఆపండి. ఇంకొంచెం కట్ చేసుంటే సొమ్మేం పోయేది అన్నావు. కట్ చేయకపోవడమే మంచిదైంది, లేదంటే ఇప్పుడు నువ్వు పడిపోయేదానివి. కానీ ఇప్పుడు ఎవరెక్కుతారో గాని వాళ్ళు మాత్రం అయిపోతారు. హా, ఎంతసేపు ఇంట్లో వాళ్ళకైనా సరదా, గెస్ట్లకు కూడా ఉండద్దు. గెస్ట్లు కూడా ఉండాలంట, వాళ్ళకి మూడింది. అమ్మా వెంకటలక్ష్మి, ఇలా రామ్మా. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉయ్యాల్లో కూర్చుంటే నేను ఊపుతానన్నమాట.
ఓదు. అదేంటి వెంకటలక్ష్మి, అంత ఉత్సాహంగా అందరినీ ఎంకరేజ్ చేసి ఇప్పుడు నువ్వే ఊగనంటే ఎలా? మొహమాట పడుతున్నావు ఎందుకమ్మా? ఇది నీ ఇల్లే అనుకో, రా. మన దగ్గర మొహమాటం ఏంటత్తయ్యా? అక్కకి బాగా క్లోజ్ కదా, అక్క చెప్తే వింటుందేమో. అక్క నువ్వైనా చెప్పక్క. వెంకటలక్ష్మి, నువ్వు ఇప్పుడు వెళ్ళక తప్పేలా లేదు. నాకు చెప్పే అవకాశం కూడా లేదు. ఆల్ ది బెస్ట్. వస్తుందిలే, కాస్త మొహాట పడుతుంది. వెళ్ళు వెళ్ళు. కళ్ళు తిరుగుతాయి, నాకు అసలే భయం. కళ్ళు తిరుగుతాయి. ఏం భయం లేదు, అసలు తగినట్టే తెలీదు. అదే ఊగినట్టే తెలీదు. కూర్చో. సారు, మీరు కూడా ఒక చేయి వేయండి. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. వెంకటలక్ష్మి, అయ్యో వెంకటలక్ష్మి, ఎలా పడిపోయింది? ఏమ్మా, దెబ్బ బాగా తగిలిందా? అలా పడిపోయావేంటి వెంకటలక్ష్మి? గట్టిగా పట్టుకోవాలి కదా. అయ్యో, అందరూ దూరం జరగండి, గాలి రానివ్వండి. ష్. అమ్మా. ష్, 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 ష్. సామాన్యురాలు కాదు. ఆ, ఆ, అమ్మా. ఆ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. లేమ్మా, పైకి లే. లేమ్మా లేమ్మా లేమ్మా, అలా పక్కన కూర్చుంది పాపం. దా దా. అయ్యో, కూర్చో కూర్చో. ఆ, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే కదా. ఏంటే, తాడు కట్ చేసి మమ్మల్ని కింద పడేద్దాం అనుకున్నారా? నేను తెలుసుకోలేననుకున్నారు కదూ. మీకు ముందు మాత్రమే కళ్ళుంటే నాకు ఒళ్ళంతా కళ్ళేనే. ఫంక్షన్కి వచ్చిన దానివి మర్యాదగా చూసుకొని వెళ్ళు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నేను ఉయ్యాల మీద నుంచి కాదు, మేడ మీద నుంచి కింద పడేలా చేస్తాను. జాగ్రత్త వెంకటలక్ష్మి. సరే సరే సరే, మనందరం భోంచేద్దాం పదండి. అక్క, చివరికి నేనే ఎలా పడ్డానో చూడు. అబ్బా బా. కానీ నేనే కట్ చేశానని ధరణికి తెలిసిపోయిందక్క. అందుకే కావాలని ఇలా చేసింది. కానీ ఆ ధరణిని మనం ఏం చేయలేమక్క. అబ్బా, ఇలా
ఇలాంటి చిన్న చిన్న ప్లాన్ల వల్ల ఏమీ కావు. నిజమే, ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు దాన్నేమీ చేయలేవు. ఇప్పుడు పెద్దదే చేస్తాను. హా? ఏంటక్కా? మీ మీద దానికి డౌట్ ఉంది కదా, ఇక మీరొద్దు, నేనే చూసుకుంటాను. రాత్రి కాక్టైల్ పార్టీ ఉంది కదా, అక్కడ నేనేంటో చూపిస్తా. ఏ నమ్మకంతో అయితే ఆ కుట్టు మిషన్ అందరికీ దగ్గరైందో, నేను అదే నమ్మకాన్ని సంపాదిస్తా. ఈ దెబ్బతో ధరణి ధరణి అనేవాళ్ళు శ్రావణి శ్రావణి అంటూ నా పేరు జపించేలా చేస్తాను. అమ్మా! నాకు ఉయ్యాలతో పోయింది. ఇది అంతవరకు తెచ్చుకుంటుందో ఏమో. అయినా ధరణి ధరణి అనేవాళ్ళని శ్రావణి శ్రావణి అనేలా చేస్తుందంట. అమ్మో, ఏం చేస్తుందో ఏంటో. అమ్మా! నానా, మీ డ్రెస్ సూపర్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ రా. హలో. హలో. హాయ్. ఎక్కడ చూసినట్టుందే, ఎక్కడ చూశాను, ఎక్కడ చూశాను. ఇది ఇక్కడికి వచ్చిందేంది? మీరు తాగుతుండండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే ఓకే. అక్క, ఏంటి F2? ఆ అమ్మాయిని చూడు. ఆ అమ్మాయి నీకు ఎరకనా? తెలీదు F2, ఎవరో గెస్ట్ అనుకుంటా. నీకు తెలియదా? గట్టయితే ఇది విక్రమ్ భయ్య పర్సనల్ గెస్ట్ అన్నమాట. ఏంటి F2 నువ్వనేది? అవునక్క, ఓసారి దీన్ని విక్రమ్ భయ్యతో కలిసి చూసిన. నువ్వు చెప్పేది నిజమా? అవునక్క, నేను చూసిన.
వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ విక్రమ్ భయ్య మాత్రం నెక్లెస్ అయితే ఇచ్చిండు. అవునక్క. చూసినావాక గా పోరిని చూసి భయ్య ఎట్ట టెన్షన్ పడుతున్నాడో ఆ రోజు కూడా ఇట్టనే టెన్షన్ పడిండు. అవునక్క. బావ ఫోన్లో కూడా ఈ అమ్మాయితోనే మాట్లాడా? ఏయ్, ఏమనుకుంటున్నావు? ఇంట్లో అందరి ముందు బుక్ చేద్దాం అనుకుంటున్నావా? అసలు రావద్దని చెప్తే ఎందుకు వచ్చావు? నువ్వు కూర్చో బేబీ, మాట్లాడుకుందాం. కూర్చోమన్నానా? కూల్ బేబీ. ఏంటి బేబీ నోరులేస్తుంది? నేనేమన్నా నోరు మూసుకోవాలి. ఏం చేసినా అడ్జస్ట్ అయిపోవాలి. కాదని ఓవర్ చేసావనుకో మన రిలేషన్ బయట పెట్టాల్సి వస్తుంది. ఏయ్, రిలేషన్ ఏంటి? నీకు నాకు మధ్య ఏముందని బయట పెడతావు? సరే అయితే నా దగ్గరున్న సాక్ష్యాలను బయట పెడతా. రిలేషన్ ఉందో లేదో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏయ్ ఏయ్, సరే అయితే నువ్వెలాగూ నా దారిలోకి వచ్చేలా లేవు గాని ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను. ఏయ్, F2 అక్క. చూస్తావేంటి? తీయమ్మా.